హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కట్లెట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లోనే ఈజీగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసేసుకునే ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. సో సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, స్నాక్ రెసిపీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేయండి అండ్ తప్పకుండా అందరికీ నచ్చింది ఈ రెసిపీ. అయితే ఈ సింపుల్ ఈజీ ప్రాసెస్ రెసిపీ చూసేసుకుందామా? చలో. సో ఇక్కడ వచ్చేసి గరం మసాలా నేను డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాము. తర్వాత సేమ్ మిరియాలు కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాము. నెక్స్ట్ పన్నీర్ వచ్చేసి గ్రేట్ చేసేసుకుందామండి, తురుముకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో హీట్ అవుతుంది. సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి 2, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో లైట్గా ఫ్రై చేసేసుకున్నామండి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1 మీడియం సైజ్, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా మనకి ఆనియన్స్ కూడా తొందరగా సాఫ్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. సన్నగా కట్ చేసేసుకున్న క్యారెట్ ముక్కలండి 2 మీడియం సైజ్ తీసేసుకున్నాను. సన్నగా కట్ చేసేసుకున్న క్యాప్సికమ్ 1 మీడియం సైజ్, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసేసుకున్న జీడిపప్పు, సో వెజీస్ కూడా హై ఫ్లేమ్లో మనము కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఎక్కువ కుక్ చేయకండి, ఓవర్ కుక్ చేయొద్దు, ఓకేనా? సో వెజీస్ అనేవి మీకు ఇష్టమైంది ఏదైనా కూడా మీరు యాడ్ చేయొచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ అనే కాదు, ఇతర వెజీస్ కూడా యాడ్ చేయండి మీరు నచ్చితే. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలానే కుక్ చేసేసుకున్నాము. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం. సో వెజీస్ అనేవి సాఫ్ట్ అయిపోయాయండి. ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను. తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకున్న మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం. సో మీరు కారంకి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేయండి. 1 టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ లెమన్. సో లెమన్కి బదులు మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా యూజ్ చేయండి. సో ఆల్టర్నేట్ అనేది చెప్తున్నాను. తురుముకున్న పన్నీర్ 200 గ్రాములు అండి. ఒకటి పెద్ద సైజ్ ఉడికించుకున్న ఆలు అండి, గ్రేట్ చేసేసుకున్నాను. సో మిక్స్ చేసేసుకున్నామండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకోండి అండ్ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారించుకుందాము. చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిశ్రమం పూర్తిగా చల్లారిపోయిందండి. తర్వాత ఇందులో మనము బ్రెడ్ క్రమ్స్ హోమ్మేడ్. సో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఐకార్డ్స్లో నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో బ్రెడ్ క్రమ్స్ అనేది రిక్వైర్డ్ మనం బైండింగ్కి ఎంత పట్టిద్దో అంత తీసేసుకోవాలి. సో నెక్స్ట్ మనము కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసేసుకొని చిన్న సైజ్ కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేయండి. తర్వాత మన అరచేతి మీద పెట్టేసుకొని సో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి కట్లెట్ రెడీ అయిపోయింది. సో అన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో కట్లెట్స్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో మీరు
ఈ స్టేజ్‌లో వచ్చేసి ఇలా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మినిమమ్ 1 వీక్ వరకు కూడా మనం ఈ కట్లెట్స్‌ని స్టార్టర్స్‌లా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్. జిప్‌లాక్ బ్యాగ్‌లో కూడా మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాము. బటర్ రిక్వైర్డ్ తీసేసుకుంటున్నా. సో, మనం ప్రిపేర్ చేసేసుకున్న కట్లెట్స్ వేసేసుకుందాము. సో, మీడియం ఫ్లేమ్‌లో 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. సో, చూస్తున్నారు కదా! మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయిందండి. షాలో ఫ్రై అయిపోయింది. ఇంకా మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. సో, మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ పన్నీర్ కట్లెట్స్. సో, లుకింగ్ చాలా బాగుంది కదా! సో, టేస్ట్ కూడా అంతకు మించి ఉండిద్ది. మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసేసుకునే ఇంగ్రీడియెంట్స్‌తోని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌ని మనం ఎంజాయ్ చేసేయొచ్చు. తప్పకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో, ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.